హాయ్. హాయ్, హలో, నమస్తే. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఈరోజు మన వీడియో ఏంటంటే ఆలు ఎగ్ పలావ్. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు ఇంట్లో ట్రై చేయండి. మసాలాలు మామూలుగా మనం బాయిల్ చేసేసుకుందాం. ఒక స్పూను నెయ్యి అండి. దాంట్లో కావాల్సిన మసాలాలు పలావ్ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, మొత్తం అన్నీ, జాపత్రి. కొంచెం ఒక్క నిమిషం వేగనిచ్చి మనం పులుసు పెట్టుకున్న వాటర్ వేసేద్దాం. ఒక్క నిమిషం. దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ కాదు, మసాలాలే. కొంచెం ఒక నిమిషం వేగిన తర్వాత నీళ్ళు వేసేద్దాం. కొలిచి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళు వేసేసి మరగనిద్దాం. బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాం. దీని ప్రాసెస్ ఇదే. ఉప్పు సరిపడినంత ఉప్పు వేసేద్దాం. బియ్యం అన్నం వండేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆలుకి గుడ్లు వేయించి పక్కన పెట్టుకుందాం. కావలసినంత నూనె తీసుకుని కొంచెం దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం. సరిపోతాయండి. షాజీరా ఒక స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు. ఇది కొంచెం వేగనిద్దాం. సిమ్లో పెట్టి మంట 1 నిమిషం అలా వేగనిచ్చి మసాలా నూరు పెట్టుకున్నాను. చెక్క, లవంగ, యాలకు, గసగసాలు, ధనియాలు, జీలకర్ర. ఆ మసాలా నూరు పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసి ఎర్రగా వేయించుకుందాం. 2 నిమిషాలు అలా వేయించుకుంటే ఈ మసాలా ఎంత వేగితే అంత రుచిగా ఉంటుంది అన్నం. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో టమాటాలు కూడా 4 టమాటాలు ప్యూరీ చేసి పెట్టుకున్నాను పక్కన. ఆలు పెద్ద ముక్కలు కట్ చేశాను. ఉల్లిపాయ 2, ఆలు కూడా 2 ముక్కలు చేశాను. పచ్చిమిర్చి ఒక 1/2 డజన్ పచ్చిమిర్చి. సిమ్లో ఒక 2 నిమిషాలు ఉంటే ఉడికిపోతాయి. నీళ్ళు మరుగుతున్నాయి కదా, బియ్యం వేసేసుకుందాం. ఎసట్లో ఫుల్ బాయిల్ చేసేసుకోవచ్చండి, హాఫ్ బాయిల్ కాదు. ఫుల్గా వాటర్ సరిపడినంత అన్నం వండేసి పక్కన పెట్టుకోవడమే. మామూలుగా ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎలా చేసుకుంటాం అలాగే. చాలా సింపుల్ అండి. అర్జెన్సీగా ఇంక ఇంట్లో ఎప్పుడు గుడ్లు ఉంటాయి కాబట్టి ఏం లేకపోయినా ఇలా చేసేసుకోవచ్చు. బంగాళదుంప ఉన్నా లేకపోయినా ఉట్టి గుడ్లతో కూడా చేసుకోవచ్చు. సరిపడినంత ఉప్పు రైస్లో వేసాం కదా, దీని వరకే. పసుపు 1 స్పూను, 1 స్పూను కారం. దీంట్లో పుదీనాకు ఎక్కువ పడుతుందండి, ఒక కట్ట పడుతుంది. పుదీనాకు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మంచిది కూడా, మీకు పుదీనాకు హెల్త్కి చాలా మంచిది. మసాలా తక్కువ వాడండి, పుదీనా ఎక్కువ వాడండి, ఆరోగ్యానికి మంచిది. సరే, ఎంత వాటర్ వచ్చిందో ఉడికిపోయింది ఆల్మోస్ట్. గుడ్లు వేసేద్దాం. వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కూడా ఉడికిపోయినాయిలే. దుంపలో కొంచెం పెద్ద ముక్కలు కోసుకున్నాం కదా, చితికిపోతాయని టమాటా ప్యూరీ చేసి పెట్టాను, మధ్యలో వేసుకున్నాం. ఇది ఒక 2 నిమిషాలు వేగనిద్దాం, పచ్చి వాసన లేకుండా. అయిపోయింది. ఎగ్స్ వేసాం. దగ్గరికి అయిపోయింది కదా, ఎగ్స్ వేసేసి ఈ టైంలో పుదీనా శుభ్రం చేసి కడిగి 2 సార్లు పక్కన పెట్టాను, వేసేద్దాం. పుదీనా పైన వేసి ఇక అన్నం వేసేసుకోవడమే పైన. ఒక 2 నిమిషాలు అలా దమ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో నిమ్మరసం ఏం అవసరం లేదు, ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లల క్యారేజ్ కూడా మీరు రెడీ చేయొచ్చు. పుదీనాకు వేసేద్దాం. పైన వేసేసి దానిపైన అన్నం వేసేసుకోవడమే. అన్నం వండేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా మసాలా వేసాం మనం. సరిపడినంత ఉప్పు వేసాం రైస్లో. పైన వేసేయడమే అన్నం వేసేసి ఒక 2 నిమిషాలు అలా దమ్ కవనిద్దాం. సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా ఎమర్జెన్సీగా చేసుకునే వంట అండి. ఇంట్లో ఏం కాయగూరలో ఏం లేనప్పుడు ఇలా చేయండి, ఈజీగా అయిపోతుంది. పైన మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు దమ్లో ఉంచుదాం. ఒక 2 నిమిషాలు చాలు. సర్వ్ చేసుకుందాం. ప్లేట్లోకి తీసుకుందాం. సరే, అంత బాగా వచ్చిందో.
చాలా రుచిగా ఉంటుంది. ఎమర్జెన్సీగా ఇంట్లో చేసుకోవడానికి ఇంట్లో ట్రై చేయండి. మీరు మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. అర్జెన్సీగా ఇంట్లో ఏమి లేనప్పుడు ఏం వండాలిరా బాబు అనుకోకుండా ఎగ్స్ ఎప్పుడు ఉంటాయి కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. మామూలు ఎగ్ ఫ్రైడ్ రైసే కాకుండా ఎప్పుడు బాయిల్డ్ ఎగ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది, మీరు ట్రై చేయండి. మన ఇష్టం. రెండు గుడ్లతో కూడా చేసుకోవచ్చు. నేను ఒక 6 గుడ్లతో చేశాను. ఒక్క గుడ్డుతో కూడా చేసుకోవచ్చు, ఒక్కళ్ళకి కూడా చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.